వెల్కమ్ టు శివాజీ స్టూడియో. ఈరోజు మన టాపిక్ Y24 వై నాట్ 44 అనే విషయాన్ని పొలిటికల్ ప్రాబబిలిటీలో పరిశీలించి నాకు అర్థమైంది మీకు అర్థమయ్యేటట్లు వివరించే ప్రయత్నం చేస్తా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పాడిందే పాడరా పాసిపల్ల దాసరి అన్నట్టు గత 3 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ ఒక్కటే మాట అంటున్నాడు, జగన్మోహన్ రెడ్డిని దించేయాలి దించేయాలి దించేయాలి, ఇదే నా అజెండా అని. అందుకే ఈ పొత్తులు ఎత్తులు సీట్ల పంపకాలు తెర మీదకు వచ్చాయి. ఒక అధికార పార్టీని దించేయాలి అంటే రాజకీయ వ్యూహకర్తలు ఏ విధంగా వ్యూహాలు రచిస్తారు అంటే, రాజకీయ పరిభాషలో ఓట్లు 4 రకాలు: ప్రభుత్వ పక్షం ఓట్లు, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు, ప్రతిపక్ష ఓట్లు, తటస్థ ఓట్లు. మొత్తం ఎన్నికలు ఈ 4 రకాల ఓటర్ల మీదే ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వ పక్షం ఓట్లను కొల్లగట్టడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే అవి ఈ ప్రభుత్వం మీద 100% సంతృప్తిగా ఉన్న ఓటర్లు, మళ్ళీ ఇదే ప్రభుత్వం రావాలి అనుకుని డిసైడ్ అయి ఉన్న ఓటర్లు, ఈ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమం మాకు చాలు, ఈ అభివృద్ధే మాకు చాలు అని మైండ్ సెట్తో ఉన్న ఈ ఓటర్లను ప్రతిపక్షాలు ఆకర్షించడానికి ప్రయత్నించడం చెవిటివాడి చెవిలో శంఖం ఊదినట్లు ఉంటుంది. ఇక ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు, ఇవి ప్రభుత్వం మీద అసంతృప్తిగా ఉండి ప్రతిపక్షాలకు ట్రాన్స్ఫర్ అవ్వడానికి రెడీగా ఉన్న ఓటర్లు. వీళ్ళలో చీలిక రాకుండా ప్రతిపక్షాలు ఏకమై ఒడిసి పట్టుకుంటే అధికార పార్టీని అధికారానికి దూరం చేయవచ్చు అనేది కాయన్కి ఒకవైపు ఉన్న స్ట్రాటజీ మాత్రమే. కాయన్కి మరోవైపు ఉన్న మతలబు ప్రతిపక్ష ఓటు కూడా చీలకూడదు. ఈ 2 సమపాలల్లో జరిగితే కానీ అధికార పార్టీని గద్దె దించలేము అనేది రాజకీయాల్లో థంబ్ రూల్. ప్రతిపక్ష ఓటు చీలకూడదు అంటే ప్రతిపక్షాలు కూటమి కడితే సరిపోతుంది అనుకుంటే పప్పులో కాలు వేసినట్టే. ఇవి చీలకుండా గంపగుత్తగా పడాలి అంటే సీట్ల పంపిణీ సమపాలల్లో జరగాలి. లేదంటే రెబల్స్ రూపంలో ప్రతిపక్ష ఓటు చీలిపోయి అధికార పార్టీకి లాభం చేకూరుతుంది. దానికి ప్రధాన ఉదాహరణ 2009లో మహాకూటమి తెలంగాణ రిజల్ట్స్ను ఉదాహరించవచ్చు. ఇక మిగిలింది న్యూట్రల్ ఓటర్లు. మేమే గెలవబోతున్నాం అనే నెరేటివ్ ఏ పార్టీ లేదా ఏ కూటమి బలంగా జనంలోకి తీసుకువెళ్తే వాళ్ళ వైపు నిలబడే వర్గం అన్నమాట. ఒక్క వాక్యంలో చెప్పాలి అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును ప్రతిపక్ష అనుకూల ఓటుని ఒడిసి పట్టుకొని తమ ఎత్తులతో ఆకర్షణీయమైన మేనిఫెస్టోతో న్యూట్రల్ ఓటర్లను తమ వైపు తిప్పుకుంటే అధికార పార్టీని దించవచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ స్ట్రాటజీని అమలు చేయడానికి పవన్ కళ్యాణ్ 24 సీట్లకే పరిమితం అయ్యాడు అని నేను బల్లగుద్ది చెప్పగలను. ఎందుకంటే అతని అంతిమ లక్ష్యం జగన్ రెడ్డిని అధికారం నుంచి దించేయాలి. ఒకవేళ జనసేన 44 సీట్లు తీసుకొని అందులో 20 సీట్లు గెలిచి మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అవ్వడం కన్నా తనే 2 మెట్లు దిగి తక్కువ సీట్లు తీసుకుని, అంటే 24 సీట్లు తీసుకొని అందులో 20 సీట్లు గెలిస్తే తన గోల్ అయిన జగన్ రెడ్డిని దించేయడంతో పాటు ఒక పార్టీ అధ్యక్షుడుగా తన పార్టీని కాపాడుకునే ఎత్తు వేసినట్లు నాకు కనబడుతుంది. జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే 20 గెలిస్తే ఏంది, 40 గెలిస్తే ఏంది, ఆ రెండింట్లో పెద్దగా తేడా అయితే ఉండదు. ఇప్పుడు సీట్ల పంపిణీ గురించి చర్చించుకుందాం. పేరుకు 175 నియోజకవర్గాలు, అందులో ఇప్పుడు నేను చెబుతున్న 35 నియోజకవర్గాలు తీసేయాలి. అవి ఏమిటంటే ఈ లిస్టు ఒకసారి చూడండి. ఈ లిస్టులో ఉన్న 35 నియోజకవర్గాల్లో ఏ సర్వే తీసుకున్నా తీసుకోకపోయినా కూడా వైఎస్ఆర్సీపీ చాలా బలంగా ఉంది అని బల్లగుద్ది చెప్పవచ్చు. ఇందులో ఏవో కొన్ని సీట్లు జాక్పాట్లో కొట్టవచ్చు గాక, కానీ మెజారిటీ సీట్లు గెలిచేది వైఎస్ఆర్సీపీనే. కాబట్టి ఈ 35 నియోజకవర్గాలు తీసేసి పంపకాలు మొదలు పెడితే మిగిలింది 140 నియోజకవర్గాలు. ఇందులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు బలంగా ఉన్న స్థానాలు, ముస్లిం మైనారిటీ డామినేటెడ్ స్థానాలు ఓ 15 ఉన్నాయి. అంటే మొత్తం 50 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ బలంగాను, మెజారిటీ స్థానాలు దాదాపు గెలవడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అంటే పొలిటికల్ ప్రాబబిలిటీ ప్రకారం పంపకాలు మొదలు పెట్టవలసింది కేవలం 125 స్థానాలు అన్నమాట. అందులో 88 ఖచ్చితంగా గెలవాలి అంటే అంత ఆషామాషి విషయం అయితే కానే కాదు. ఇందులో పవన్ కళ్యాణ్ అందరూ అనుకున్నట్లు 40 నుంచి 44 స్థానాలు తీసుకోవాలి అంటే
జనసేన ఒక మోస్తాదు బలంగా ఉన్న 5 జిల్లాలోనే తీసుకోవాలి. అంటే దాదాపు 35 స్థానాలు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, వైజాగ్, కృష్ణా, గుంటూరు నుంచే తీసుకుంటే కానీ గెలిచే అవకాశం ఉండదు. ఈ ఉమ్మడి 5 జిల్లాల్లో మొత్తం సీట్లు 67. ఇందులో కనుక జనసేన 30 నుంచి 35 సీట్లు తీసుకుంటే తెలుగుదేశం పార్టీలో రెబల్స్ దాదాపు 20 మంది తయారవుతారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు దేవుడెరుగు. ఈ కేసులో ప్రతిపక్ష ఓటు నిలువునా చీలిపోతుంది. అధికార పార్టీకి ప్లస్ అవడంతో పాటు మళ్ళీ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అనే నెరేటివ్ బిల్డ్ అయి న్యూట్రల్ ఓటింగ్ మొత్తం జగన్ రెడ్డి బుట్టలో వేసుకొని వెళ్ళి మళ్ళీ కుర్చీలో కూర్చుంటాడు. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ పవన్ కళ్యాణ్ తక్కువ సీట్లు తీసుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేనే లేదు. ఎందుకంటే జనసేన అనేది ప్రెసిడెంట్ సెంట్రిక్ పార్టీ, తెలుగుదేశం అనేది క్యాడర్ బేస్డ్ పార్టీ. కాబట్టి ఇప్పుడు జనసేన తక్కువ సీట్లు తీసుకోవడం వల్ల జనసేన పార్టీ నుంచి ఎవరైనా రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తే వచ్చే డ్యామేజ్ కన్నా తెలుగుదేశం నుండి ఎవరైనా రెబల్గా వేస్తే వచ్చే డ్యామేజ్ ఎక్కువ. ఈ కేసును నేను ఒక నియోజకవర్గం ఉదాహరణగా తీసుకుని వివరించే ప్రయత్నం చేస్తా. ఉదాహరణకు విజయవాడ ఈస్ట్ జనసేన ప్రజారాజ్యం గెలిచిన కోటాలో ఈ సీటు తీసుకుంది అనుకుందాం. అక్కడ జనసేనకు 2019లో వచ్చిన ఓట్లు 30,000. ఇప్పుడు ఇంకో 15,000 పెరిగింది అనుకున్నా ఈ సీటు కనుక జనసేన తీసుకుంటే ఈ నిర్ణయము గద్దె రామ్మోహన్కు నచ్చక రెబల్గా వేస్తే ప్రతిపక్ష ఓటు మరియు టికెట్ రాలేదు అనే సింపతితో దాదాపు 40,000 ఓట్ల వరకు చీలిపోతుంది. ఫలితంగా వైఎస్ఆర్సీపీ కలలో కూడా గెలవగలమనుకొని విజయవాడ ఈస్ట్ సీటు బంగారు పల్లెంలో పెట్టి జగన్ రెడ్డికి ఇచ్చినట్లవుతుందన్నమాట. మరి అదే జనసేన అభ్యర్థి రెబల్గా వేశాడు అనుకుందాం, 5,000 ఓట్ల కంటే ఎక్కువగా రాదు అని నేను గట్టిగా చెప్పగలను. ఎందుకంటే మొన్న ఎలక్షన్లో వచ్చిన 30,000 ఓట్లైనా ఈ ఎలక్షన్లో వస్తుంది అనుకుంటున్న 40,000 ఓట్లైనా పవన్ కళ్యాణ్ మొహం చూసి పడినవే. కాబట్టి పొలిటికల్గా ప్రాక్టికల్గా ఆలోచిస్తే జనసేన నుంచి ఎవరు రెబల్గా దిగినా కూటమికి వచ్చే నష్టమే లేదు. ఇవన్నీ బేరీజు వేసుకొని తమ అంతిమ లక్ష్యం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు, అందుకే పొత్తులు పెట్టుకున్నాడు. జగన్ రెడ్డి దిగిపోవాలి, అందుకు 2 అడుగులు వెనక్కి వేసి తక్కువ సీట్లు తీసుకున్నాడు. తన పార్టీని కాపాడుకోవాలి కాబట్టి వచ్చిన అన్ని సీట్లలో అన్ని గెలిచే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవేళ జగన్ ముఖ్యమంత్రి అయితే జనసేన 30 సీట్లు గెలిచినా కూడా పార్టీ బలంగా కనబడవచ్చు, కానీ అందులో ఎంతమంది మిగులుతారో అని అన్ని కోణాల్లో ఆలోచించి జగన్ను దించాలి అంటే తప్పని పరిస్థితుల్లో 24 సీట్లకు పరిమితమయ్యాడు. హెచ్చులకు పోయి రాయలసీమ వైపు 10 నుంచి 15 సీట్లు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జై రాజన్న అనే ఒక మంత్రం ఉంది. దాని అర్థం ఏమిటంటే టికెట్ వచ్చిన ఇతర పార్టీ అభ్యర్థులను నయానో భయానో కొనుక్కోవడం అన్నమాట. ఉదాహరణకి 2009 ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థులను శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ ప్రాంతాల్లో ఈ జై రాజన్న మంత్రం వాడి తిరిగి రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చాడనే రిపోర్ట్ పవన్ కళ్యాణ్ దగ్గర ఉండడంతో ఈ సీట్ల విషయంలో ఆచి తూచి ఒత్తిడికి తలవంచకుండా తన అంతిమ లక్ష్యమైన వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం కృషి చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే బీజేపీతో పొత్తు, వాళ్ళకిచ్చే సీట్లు మరో ఎత్తు. అందులో ఎన్ని గెలుస్తారో ఆ అయోధ్య రాముడికి కూడా అంతు చిక్కదు. కాబట్టి అన్ని లెక్కలు వేసుకొని 24 సీట్లకు పరిమితమయ్యాడు. తిట్లు, విమర్శలు, అవహేళనలకు గురి అవుతున్నాడు. కానీ ఫుల్ క్లారిటీతో అయితే ఉన్నాడు. ఈ తిట్టే వాళ్ళలో విమర్శించే వాళ్ళకో తెలుసో లేదో నాకు తెలియదు, 25 నియోజకవర్గాల్లో ఎలక్షన్కు వెళ్ళి గెలవాలి అంటే 1,500 రూపాయలు కావాలి. 40లో వెళ్ళి గెలవాలి అంటే 2,000 రూపాయలు కావాలి. రిస్క్ చేసి 2,000 రూపాయలు పెట్టినా వచ్చేది 20 లడ్డూలు. రిస్క్ చేయకుండా 1,500 రూపాయలు పెట్టినా వచ్చేది 20 లడ్డులే. కానీ రుచికరమైన లడ్డులైనప్పుడు రిస్క్ ఎందుకు చేస్తారు? మీరైనా, నేనైనా, పవన్ కళ్యాణ్ అయినా. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.